గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి? బరాబర్ ఇవ్వం. ఏం చేసుకుంటారో చేసుకోండి. నక్సల్స్ భావజాలంతో బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలి అని తెలంగాణ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. వామపక్షవాది గద్దర్ పట్ల బీజేపీకి ఉన్న వ్యతిరేకతను సంజయ్ మొహమాటం లేకుండా బహిరంగపరిచారనుకోవాలి. అదే టైంలో తొలి నుంచి మావోయిస్టు ఉద్యమాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్న నిజము మరోసారి బయటపడింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వ ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ నిత్యం అర్బన్ నక్సల్స్ ప్రస్తావన చేస్తున్నారు. గద్దర్ కూడా హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నందున ఆయన అర్బన్ నక్సల్స్ జాబితాలోకే వస్తారు. బీజేపీ ఇప్పుడు మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేసేందుకు కంకణం కట్టుకుంది. ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా తుడిచివేయాలని భావిస్తూ ఒక ప్రకటన కూడా చేసింది. దొరికిన వారిని దొరికినట్లు ఊచకొత్తకొస్తోంది. ఇప్పటికే మావోయిస్టుల నడ్డి విరిగిందన్నది నిజం. అది ఒక కోణం అయితే, ప్రజాయుద్ధ నౌక గద్దర్కు పద్మ అవార్డు వివాదం మరో కోణం. తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డులకు సిఫార్సు చేసిన వారిలో గద్దర్ పేరు కూడా ఉంది. తాము చెప్పిన ఒక్కరికి కూడా పద్మ అవార్డు ఇవ్వలేదని, కేంద్రానికి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వాలను అవమానపరచడమేనని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవటం ఏదేదో మాట్లాడుతోన్న బీజేపీ నేతలు ఒకప్పుడు ఆయన్ను నెత్తిని పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. గద్దర్ చనిపోయినప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఒక లేఖ రాశారు. గద్దర్ పోరాటాన్ని ఆ లేఖలో ప్రశంసించారు. ఒక సందర్భంలో ప్రజాయుద్ధ నౌకను బండి సంజయ్ వెళ్లి ఆలింగనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సంగతులు మరిచి గద్దర్ చనిపోయిన తర్వాత బరాబర్ అంటూ డైలాగులు వదలటం కరెక్ట్ కాదని ప్రజాయుద్ధ నౌక అభిమానులు హెచ్చరిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమాన్ని వ్యతిరేకించే పార్టీ అయితే మాజీ నక్సల్ ఈటెల రాజేందర్ ను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న వేసింది. గద్దర్ పేరును అడ్డం పెట్టుకుని ఈటెలను విమర్శిస్తున్నారా అని కూడా కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. తెలంగాణవాది గద్దర్ను ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో గద్దర్కు వీరాభిమానులున్నారు. కాస్త వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళైనా సరే గద్దర్ను అభిమానిస్తున్నారు. వారంతా బండి సంజయ్ వ్యాఖ్యలతో నొచ్చుకున్నారు. ఒక్కొక్కరుగా బండి సంజయ్ పై విరుచుకుపడుతున్నారు. మరి ఈ మాటల యుద్ధం ఎంత దూరం పోతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.